హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. రేపు నవరాత్రుల్లో రెండవ రోజు బెజవాడ కనకదుర్గమ్మ గాయత్రీదేవి రూపంలో మనకి దర్శనమిస్తారు. అలాగే అమ్మవారికి ప్రసాదంగా కొబ్బరన్నం లేదా కొబ్బరి పాయసాన్ని నివేదిస్తారు. సో ఈరోజు కొబ్బరన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. నేను చెప్పిన కొలతల ప్రకారం గనక మీరు కొబ్బరన్నాన్ని ప్రిపేర్ చేసుకున్నారంటే కొబ్బరన్నం అనేది మీకు పొడి పొడిగా చాలా రుచిగా కూడా ఉంటుంది. అలాగే ఈ కొబ్బరన్నం ప్రసాదంగా మాత్రమే కాకుండా మన పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీగా కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని చూసేయండి. ముందుగా ఒక పెద్ద సైజు కొబ్బరి చిప్ప సగం తీసుకున్నానండి. దీన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ కొబ్బరి ముక్కల్ని ఇందులోకి వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని 1 నిమిషం పాటు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు వాటర్ వేసుకొని మరొకసారి దీన్ని మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఫిల్టర్ని తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పాలని ఇందులోకి వేసుకోవాలి. చూసారు కదండి, కొబ్బరి పాలన్నీ కూడా అడుక్కు వెళ్ళిపోయి వేస్ట్ అంతా కూడా పైన ఉండిపోయింది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇక్కడ నేను 1 కప్పు బియ్యాన్ని తీసుకుంటున్నానండి. ఈ బియ్యంలో వాటర్ పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ అంతా కూడా వంపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్పుల పాలు పోసుకోవాలండి. 2 కప్పులు పోసుకుంటే కనుక మనకి అన్నం అనేది కొంచెం మెత్తగా అవుతుంది కాబట్టి కొద్దిగా పాలు 2వ కప్పుకి తగ్గించి వేసుకుంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఈ గిన్నెని కుక్కర్లో పెట్టుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము. చూసారు కదండి, మనకి రైస్ అయితే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి గరిటెతో కలుపుకుందాము. చూసారు కదండి, రైస్ అయితే పొడి పొడిగా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారబెట్టుకుందాము. ఇది చల్లారిన తర్వాతే పోపు పెట్టుకోవాలండి, లేదంటే మీకు రైస్ అనేది ముద్దగా అయిపోతుంది, అలాగే విరిగిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 1/2 టీ స్పూన్ ఆయిల్ అలాగే 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇలా 2 వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ చాయ్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని 1 నిమిషం పాటు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీడిపప్పును కూడా వేసుకొని మరొకసారి దీన్ని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 5 పచ్చిమిర్చిని ఇలాగ కట్ చేసుకొని వేసుకోవాలి. దీంతోపాటు 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వీటిని వేగేంత వరకు బాగా వేయించుకోవాలి. ఫైనల్గా ఒక చిటికెడు ఇంగువ వేసుకొని కలుపుకోవాలండి. అలాగే తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి 1 కప్పు ఇందులోకి వేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి మరీ ఎక్కువగా వేగనవసరం లేదండి. 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, కొబ్బరి అనేది చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం చల్లారబెట్టుకున్న కొబ్బరి అన్నాన్ని ఇందులోకి వేసుకుందాము. ఇప్పుడు ఈ పోపు అంతా కూడా కొబ్బరి అన్నానికి పట్టేంత వరకు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా బాగా కలుపుకుంటే ఈ పోపు అంతా కూడా రైస్కి పట్టి కొబ్బరన్నం అనేది రుచిగా వస్తుంది. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరన్నం చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి.